వాళ్ళ భాష వేరే కదా సార్. గనగల రామ కొనగల్ల రామారావు, కేసుమర్రికి కసమర్రయ్య అన్నట్టు మీ పేరు కరెక్ట్ గా లేదు సార్. ఆ లిస్ట్ కూడా రాంగ్ వచ్చింది అనమాట. గనగల రామారావుకి గంగల్ రామారావు. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయారా ఎవరు అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి? సరేలే అది ఉర్దూ భాష కదా, ఏమో ఇలాగ తెలుగు ఇలాగ రాశారేమో అని మాకు మేము ఆలోచించుకొని వచ్చేస్తారు అన్నట్టు. మీకు ఆ టైంలో ఎలా అనిపించింది? సడన్ గా భయం వేసింది. పేరు డిఫరెంట్గా ఉన్నప్పుడు 22 మందిలో 21 మంది వెళ్ళిపోయి నన్ను వదిలేస్తారేటని ఒక ఇది. వీళ్ళు కావాలని వాళ్ళకి రాస్తారేటు చెప్పలేం. పాకిస్తాన్ ఓన్లీ మీ పేరే తప్పేశారా? ఓకే, పేరు గనగల రామారావుకి గంగల్ రామారావు వచ్చింది. గంగల్ రామారావు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని అందరూ ఇండియా వాళ్ళు అంటుంటారు. ఇంతకుముందు ఉన్నవాళ్ళు పాత వాళ్ళు. నాకైతే రాత్రి నిద్ర రాలేదు. 22 మందిలో 22 నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు, తినాలనిపించట్లేదు. అప్పటికే 14-15 నెలలు అయిపోయింది, సంవత్సరం దాడిపోయింది. అప్పటికి ఇలాగ అయిపోయింది, సన్నంగా అయిపోయాను. వాళ్ళు ఏంటి చపాతీలు అంటే ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో. అదేదో మనకి ఏదో బరువు మోయాలని మోయలేమంట, ఆవేశం వచ్చేస్తుందంట. వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నంగా అయిపోయాను. తర్వాత నోటానికి కూడా బ్లడ్ వచ్చేస్తుంది. ఏమంటే టెస్టులు చేస్తే వేడి వల్ల అన్నారు, ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపేయకుండా ఉన్నాయి. అలాంటి చాలా భయం వేసేది. అలాగే పుల్వామా టైంలో మీరు అక్కడ ఒక కన్ఫ్యూషన్ లాగా ఏమైనా అయిపోయిందా మీకు? అయిపోయింది. మరి ఏదో వేరే సెల్లో పెట్టేవారంట అక్కడ, ఏదైనా బయట ప్రమాదం ఏదైనా జరిగితే. అంటే బీహార్ జైల్లో ఒక పాకిస్తాన్ ఖైదీకి ఇండియా వాడు చంపేశారని తెలిసింది మాకు. అక్కడ జైల్లో టీవీ ఉంది మాకు చూస్తుండగా. చంపేస్తే మాకు తెలీదు. మాకు 4 రూమ్లలో అందరికి ఒక్క రూమ్లో బంధించేస్తుంటారు. బ్యాగులకి నైన్గా పట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబు వేసేస్తారు, మనం చంపేస్తారని అంటే ఇంకొకడు. చాలా భయం వేసేస్తుంది. అప్పుడు ఇంకో అందులో కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ వాళ్ళు. ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్ ఖైదీ చంపేశాడు కదా, ఇక్కడ మీ వాళ్ళకి ఏమైనా జరగకంటే మీరు అందరికి ఒక రూమ్లో పెడతానా, మీరు జడవద్దని చెప్పాడు. అప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాం. అలా జరిగింది. అండ్ మీకు జైల్లో ఇప్పుడు డబ్బుల్లా ఇప్పుడు ఈ ఉత్తరాలు పంపించడానికి ఆ అమౌంట్ ఎలా మీకు వచ్చేది? పెన్నుల మీద పేర్లు చేస్తాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్క పని నేర్చుకున్నాం. నాకైతే 2 వారాలు పట్టింది టైం. ఓకే, ఇప్పుడు నాకు చైతన్య పెన్ను ఉంటుంది, పైన దారంతో నాకు చైతన్య పేరు వచ్చేస్తుంది. కింద సాయిపల్లి అంటే ఒక పెన్ను మీద 2 పేర్లు రాస్తే 2 పేర్లకు 200 ఇస్తారు. ఒక పేరు అయితే 100 రూపాయలు ఇస్తారు. అలాగే రోజుకి 5-6 పెన్నులు అలా చేసేవాడిని. ఆ పెన్నులు వాళ్ళకి ఇస్తే ఖైదీలు ఏడు చేస్తారు, వాళ్ళకి బెయిల్ మీద వెళ్తారు కదా కోర్టుకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు కదా. ఆ డబ్బులతోటి మేము ఏంటంటే అప్పుడప్పుడు ఏదో గుడ్లు తెచ్చుకుని కానీ మాంసం కానీ తినడం కానీ. 22 మందికి మరి మెయిన్ లీడర్ని కదా, వాళ్ళ గెడ్డలకు కానీ వాళ్ళ రింకిలకు కానీ బిస్కెట్లకు కానీ ముసలి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని గెడ్డలకి. సో ఒక్క ఉత్తరం పంపించడానికి ఎంత అయ్యేది మీకు? అంటే ఒక 200-300-500 అంటే మా డబ్బులు ఉండవని తెలిసి ఏవో ఖర్చులు మట్టుకు పనులు చేస్తుంటాం. వాళ్ళకి ఇచ్చి అలాగే. అంటే ఎన్ని పేజీలు రాయొచ్చు ఒకసారి? ఎన్ని పేజీలు పంపించచ్చు ఉత్తరం? అంటే వైట్ పేపర్ మీద రాసి లోపల కవర్లో పెడతాం మేము. మినిమం రెండు పేపర్లు 22 మంది 2 పేపర్లో రాసి పంపించాలి. అంటే ఇద్దరేసి ఒక్కో ఉత్తరం ఉంటుంది. 22 మంది ఎవరిదా ఇద్దరు జాయింట్ పడేవాళ్ళం. ఓకే, ఇంకా డబ్బులు లేనప్పుడు సర్దుకుంటేవాళ్ళం. అలాగే ఇటు పెట్టి అలాగే అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళం. మీరు ఒక్కొక్కరికి ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను. మళ్ళీ మాకు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. ఓకే. అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు అక్కడ? అంటే పేపర్లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందన్నా ఊర్లో? ఓకే, పెట్టారు. పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారు వాళ్ళ పాప. మీరు కావాలని అలా ఫోటో పెట్టారా? ఫోటో కావాలనే కాదు, చూడు ఇలాగ ధర్నా చేస్తున్నాం, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ ఒక లెటర్ రాసేవారు. ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టిస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను, మీరు జడకండి ధర్నాలు చేస్తాను అనుకుని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి పంపించారు. జైలు అయితే చాలా బాధ. అంటే
ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సచ్చాను బావ సచ్చాను అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిసిపోయాం. ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు, చేయలేదు సాపేసేవారు. కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది, కర్ర పట్టుకొని ఇలా తిడ్డ ఉంటుంది అలా ఉంటుంది. ఆ బెల్ట్లో అలా కొడుతూ అమ్మో సచ్చాను 10 దెబ్బలు అంటే అలాంటివి. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాను జడిసిపోయాం. ఫస్ట్లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా 1-2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము. అలాగే అలా కొట్టేస్తారు రిటర్న్. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి, తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వల్లేని ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకు ముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కి యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్ల దొరికిపోయారు అనేసి ఒక బ్యాడ్ నేమ్ మీద వచ్చింది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరి చేసేవారు కదా అక్కడ. పెళ్ళి అవన్న కుర్రోలు కూడా ఉన్నారు కదా, నా పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేస్తారు, నేనిండా మేము దొరికిపోయాం అని అనేవారు. ఒక బాధలో ఉండేది. తప్పదు మరి జరిగిపోయింది చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు, పిల్లలు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా మనం మాట్లాడతామా అనుకునేది అని మాట్లాడేస్తాం. మీరు గుజరాత్ సేట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం ఐడియా రాలేదా? అంటే సేట్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బు ఆ విషయం భాష రాదు కదా, సో దానివల్ల మీరు ప్రెగ్నెన్సీ డెలివరీ టైం కదా సార్, అతను లేరు, మనకి కొంచెం ఇబ్బంది ఉందనేసి నేను అతను సేటికి ఫోన్ చేశాను సార్. అక్కడికి చేసిన తర్వాత ఇలాగ అంటే భాష వచ్చిన వాళ్ళతో మాట్లాడించాను, ఇలాగ చెప్పండి డెలివరీ టైం ఉంది కదా, అతనికి ఏమైనా అమౌంట్ అయింది, నేను వెయ్యను అంటే కొంచెం కోపంగా మాట్లాడేవారు వాళ్ళు. నేను వెయ్యను, పట్టించుకోలేదు వాళ్ళు. మాకు కూడా 2 బోట్లు దొరికిపోయాయి కదా, నేను ఎందుకు మీకు వేయాలన్నట్టు ఆయన ఇప్పుడు మీరు ఇలా ఒక పరిస్థితి రాలేదంటే కూడా మీకు చాలా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా. మీకు రోజుకి ఇలా మీరు చెప్పినట్టు ఎలా తుఫాన్ వస్తుంది దాన్ని మీరు చూస్తూనే ఉండాలి కదా. తుఫాన్ వచ్చింది, అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది. తర్వాత యాంటీ అని వైర్లెస్ మాకు పిడికి పడ్డా తిరిగిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది, చాలా ఎదుర్కొన్నాం అన్నీ. ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులు కాపాడేవారు, బోట్ మాత్రం మునిగిపోయేది. కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటి పరిస్థితి ఇదని వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు, మాతోనే ఉండండి, ఇక్కడే ఏమైనా పని చేయండి, మీరు అట్లా ఏం అడగలేదా? లేదు మేడం, అలాంటి ఉపాధి అక్కడ లేదు, మా సైడ్ లేదు. అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ రూపాయి వేస్తే అక్కడ 2 రూపాయలు లేదు. ఇక్కడ నెలనూలే లైక్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ వేరేమైనా ఒక పని మనం చేసుకోవాలి కదా. ఇంత రిస్కీగా ఎందుకు? చాలా మంది డిగ్రీ ఇవన్నీ చదువుకొని ఉన్నారు చాలా మంది, కానీ జాబులు రావట్లేదు. మంచిగా ఎస్టీ జాబితాలో ఏదో చేరిస్తే మాకు జాబులు వస్తామని అంటారు, కానీ చదువుకున్న జాబులు రావట్లేదు. అందుకే ఎక్కువ వలసలు వెళ్ళిపోతాను. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. వీళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటారు. చాలామంది డిగ్రీలు ఇంటర్లు చదువుకున్న జాబులు రాక వెళ్ళిపోతుంటారు. మా మంచిగా ఎస్టీ జాబితాలో చేరిస్తేనే ఆ జాబులు వస్తామంటే దానికోసం ప్రయత్నిస్తాను, కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎందుకు